అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాలో భారీ వర్షం. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు. అంతకంతకు పెరుగుతున్న కృష్ణానది ప్రవాహం లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు. ఉమ్మడి గుంటూరు జిల్లాను ముంచెత్తిన వాన, మునిగిపోయిన లోతట్టు గ్రామాలు. గుంటూరు తాడికొండ మధ్య రాకపోకల బంద్. మంగళగిరిలో ఇళ్లలోకి చేరిన వరద నీరు. విజయవాడను భారీ వర్షం ముంచెత్తింది. ప్రస్తుతం విజయవాడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. అయితే మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతూ ఉన్నారు. విజయవాడ పరిస్థితికి సంబంధించి తెలుసుకుందాం. ప్రసన్న, ఏంటి పరిస్థితి, ఎట్లా ఉంది? గతంలో వచ్చినటువంటి వరదకు సంబంధించి మనం చూసాం ఏ విధమైనటువంటి ఇబ్బంది పడ్డారు విజయవాడ వాసులు. ప్రస్తుతం ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ముందస్తుగా చర్యలు తీసుకుంటూ ఉన్నారా? ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? అంటే ఒక గంటన్నర నుంచి వర్షం భారీ స్థాయిలో విజయవాడలో కురుస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. సాయంత్రం 3:30-4 గంటల వరకు చినుకులు పడ్డాయి, కానీ ఒక గంట నుంచి కొంచెం వర్షం చాలా ఎక్కువగా కురుస్తున్న పరిస్థితి. ఆల్రెడీ ఇప్పటికే కృష్ణానదికి సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు బుడమేరకు ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఏమీ లేదు, కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అధికారులు, మంత్రులు, అదేవిధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు వర్షానికి సంబంధించి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. వరద ప్రభావం ఏ రకంగా ఉంది, వర్షాలు వచ్చినప్పుడు వరద ప్రభావం తీవ్రతరం అయితే కనుక ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, దీంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో, కలెక్టరేట్లో ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయడం, దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి విజయవాడ నగరంలో నాన్ స్టాప్ ఒక గంటన్నర నుంచి వర్షం కురుస్తుంది. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. విజయవాడ గుంటూరు హైవేకి సంబంధించి ఇప్పుడిప్పుడే క్లియర్ అయిన వాతావరణం కూడా ఉంది. అయితే ఇవాళ రాత్రి కూడా వర్షం బాగా ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఆల్రెడీ ఇప్పటికే అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఒకవైపు అప్రమత్తంగా ఉంటుంది, కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ విపత్తుల నిర్వహణ శాఖ నుంచి మంత్రి అనిత్ కూడా సమీక్ష చేశారు. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా విజయవాడలో వర్షం భారీగా కురుస్తోంది. గుంటూరులో కూడా చాలా భారీగా వర్షం కురిసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. గుంటూరు, తాడికొండ, అదేవిధంగా తాడేరు, కంతేరు మధ్య, తాడికొండ కంతేరు మధ్య రాకపోకలు కూడా ఆల్రెడీ నిలిచిపోయిన పరిస్థితి. రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గరికి భారీగా నీరు కూడా చేరింది. ఇప్పటికిప్పుడే మోటార్లతో నీటిని తొలగిస్తున్నారు. రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలు అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటకు రాని పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. సాయంత్రం నుంచి రాత్రికి వర్షం భారీగా పెరగడంతో కొంత జనాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వం అందించే సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. విజయవాడలో చాలా భారీగానే ఒక 2 గంటల నుంచి భారీ ఎక్కువగా వర్షం కురుస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తోంది. అయితే ఈ అలర్ట్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా ఇందాక మీరు చెప్పినట్టు గత సంవత్సరం మనం ఇదే టైంకి బుడమేరు వరద తీవ్ర స్థాయిలో వచ్చిన పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సింగనగర్ కానీ, రాజరాజేశ్వరిపేట కానీ, బుడమేరు పరిసర ప్రాంతవాసులు జాగ్రత్తగా ఉండాలి. హెచ్చరికలు కూడా ఎప్పటికప్పుడు వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటిస్తూ ముందుకెళ్లాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. చక్రి, మొత్తానికి ఇక్కడ వాతావరణం చూస్తే కనుక తాడేపల్లిలో కావచ్చు, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు ఏకదాటిన వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు వీలైనంత తొందరగా ఇంటికి వెళ్ళడం, అత్యవసర పనులు ఉంటేనే బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న. అల్పపీడనం ప్రభావంతో కోస్తా సహా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అంతకంతకు కృష్ణానది ప్రవాహం పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు. ఉమ్మడి గుంటూరు జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. లోతట్టు గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. గుంటూరు, తాడికొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. అటు మంగళగిరిలో ఇళ్లలోకి చేరింది వరద నీరు. కాలనీల్లో మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచాయి. కడప జిల్లా సిద్ధవటంలో పెన్నా నది పరవళ్లు దొక్కుతోంది. ఇక విజయవాడ నగరంలో భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
విజయవాడకు మరోసారి వరద ముంపు పొంచి ఉంది. భారీ వర్షాలతో డ్రైనేజీలు, మ్యాన్హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రకాశం బరాజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బరాజ్కి వరద పెరుగుతోంది. మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. రైట్, మా ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. ప్రకాశం బరాజ్ దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది? కృష్ణా జిల్లా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి, అలాగే కృష్ణా పరివాహక ప్రాంతాలకు సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు. శ్రీకాంత్, ముందుగా విజయవాడ పరిస్థితి విషయానికి వద్దాం. కొంతసేపు క్రితం ప్రసన్న జాయిన్ అయ్యారు. ప్రసన్న చెప్పినటువంటి పరిస్థితిని చూసాం. మీరున్నటువంటి ప్రాంతంలో, అలాగే లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లా ఉంది విజయవాడలో? గంటన్నర నుంచి అయితే వర్షం దంచి కొడతా ఉంది. దీంతో పూర్తిగా నగరంలోని ప్రధాన ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కూడా ఉంది. మనం విజయవాడలో ఉన్నటువంటి నడిబొట్టున్నటువంటి విజయవాడ సిద్ధార్థ కాలేజీ మొగల్రాజపురం ప్రాంతంలో ఉన్నాం. చూడొచ్చు, మొత్తం గంటన్నర నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం తాకిడికి ఈ ప్రధాన రహదారులన్నీ కూడా మోకాల్లోతు నీటితో నిండిపోయిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడతా ఉంది. గత ఏడాది కూడా పెద్ద ఎత్తున వరుసగా ఆగస్టులో వర్షాలు కురవడం, ఆ తర్వాత బుడమేరు పొంగడంతో విజయవాడ నగరం కూడా మునిగిన పరిస్థితి. అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుడమేరుకి ఎటువంటి ముప్పు లేదని కూడా జిల్లా యంత్రాంగం స్పష్టంగా చెప్తోంది. ఎందుకంటే బుడమేరుకు సంబంధించి రెగ్యులేటర్ నుంచి ఎక్కడా నీళ్లు కిందకి దిగువకి ఇంకా విడుదల కాలేదు. దీంతో బుడమేరు ప్రవాహం కూడా నిలకడగా కొనసాగుతా ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళన నమ్మొద్దు, బుడమేరు పొంగుద్ది అనేది అసత్య ప్రచారం. ఎవరు కూడా వాటిని నమ్మొద్దు, ఆందోళన చెందొద్దు. అయితే ఈ వర్షం కారణంగా అయితే కొంత పెద్ద ఎత్తున నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయంగా మారుతున్న నేపథ్యంలో కొంత అప్రమత్తంగా నగరవాసులు అందరూ ఉండాలని అయితే యంత్రాంగం చెప్తా ఉంది. అటు జగ్గయ్యపేట నుంచి మొదలుకొని నందిగామ, విజయవాడలోని 3 నియోజకవర్గాలు, పెనమలూరు, అదేవిధంగా పామర్రు, అవినగడ్డ వరకు కూడా కృష్ణానది విస్తరించి ఉన్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా నందిగామ, అదేవిధంగా అవినగడ్డ ప్రాంతాల్లో వర్షం కురిసింది. విజయవాడలో నిన్న అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల పాటు వర్షం కురిసినప్పటికీ కూడా ఇవాళ ఉదయం ఎటువంటి వర్షం కురవలేదు. కానీ ఇవాళ 5:30 గంటల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా మనం విజువల్స్ లో చూస్తే వర్షం అయితే దంచి కొడుతుంది. ఈ నేపథ్యంలోనే నగరంలోని ప్రధాన ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగా జలమయమయ్యాయి. మనం విజువల్స్ లో కూడా స్పష్టంగా చూడొచ్చు. కొన్ని చోట్ల వాహనాలు కూడా మొరాయిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కూడా పూర్తి స్థాయిలో కొన్ని ప్రధాన రోడ్లలో కూడా స్తంభించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ వర్షం కారణంగా రోడ్ల మీద నిలిచిన ఈ నీళ్లన్నీ కూడా సైడ్ డ్రైన్లోకి వెళ్లిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి కొంతవరకు సమయంతో ఉండాలని అధికారులు చెప్తున్నారు. అత్యవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని కూడా చెప్తున్న నేపథ్యంలో విజయవాడలో ఈ వర్షం తాకిడి కారణంగా 3 వ్యక్తులు కూడా నిన్నటి నుండి మృతి చెందిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు అధికారులు, మున్సిపల్ శాఖ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయిన చాటు కూడా సహాయక చర్యలు కూడా చేపడతా ఉన్నారు. ఇక ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వరద ఉధృతి రోజు రోజుకి పెరుగుతుంది. నిన్న సాయంత్రం నుంచి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో దాని పరిస్థితి ఇవాళ 3.5 లక్షల క్యూసెక్ల వరకు కూడా చేరుకుంటున్న నేపథ్యంలో బ్యారేజీకి ఉన్నటువంటి 70 గేట్లను కూడా ఎత్తి ఆ వరద నీటిని ప్రకాశం బ్యారేజీ దిగువకు అయితే విడుదల చేస్తా ఉన్నారు. అదే సమయంలో 2 రోజుల పాటు, అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయి కాబట్టి దాని ప్రభావం వల్ల విజయవాడ నగరంలో కొంత ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ట్రాఫిక్ ఇబ్బందులకు సంబంధించి కూడా ఏదైతే విజయవాడ పోలీసులు అందుబాటులోకి తెచ్చారో ఆ యాప్ ద్వారా కొంతవరకు ట్రాఫిక్ ఎలా ఉందనేది కూడా పరిశీలించి దాని ప్రకారం వెళ్లాలని చెప్తా ఉన్నారు. ఎక్కడైనా ఈ వర్షపు నీటి కారణంగా ఇబ్బందులు తలెత్తితే కనుక వెంటనే కంట్రోల్ రూమ్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళకి వెంటనే సమాచారం అందించాలని కూడా చెప్తా ఉన్నారు. ఇక నదిలో కూడా మత్స్యకారులు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇక విజయవాడ నగరానికి సంబంధించి చుట్టే అన్ని ప్రధాన రహదారులు కూడా ఈ విధంగానే జలమయమైన పరిస్థితి కూడా ఉంది. వర్షం ఇదే విధంగా రేపు కూడా కురిస్తే కనుక వాహనాలు మొరాయించే పరిస్థితి కూడా విజయవాడ నగరంలో మనకి స్పష్టంగా కనబడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తి స్థాయిలో
స్తంభించిపోయిన పరిస్థితి కూడా కనపడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం కూడా ఈ వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు నగరవాసులకు తలెత్తకుండా ఉండటానికి అటు కొండ ప్రాంత వాసులకు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా అయితే చర్యలు అయితే చేపట్టారు.